హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీపీఆర్ అకాడమీ. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2024లో ప్రతి ఒక్కరూ జాబ్ సాధించాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఈ టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్దాం. ఈ టాపిక్ వచ్చేసి ఇప్పుడు డేట్ కూడా చూసుకోవచ్చు. 2023 1వ నెల 11వ తారీఖు జరిగిన పేపర్ ఫ్రెండ్స్. ఇది టైమింగ్ చూసుకోవచ్చు, 2:30 to 3:30, షిఫ్ట్ 3. ఆల్రెడీ ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్ అప్లోడ్ చేశాను. చూడకపోతే వీళ్ళు చూడండి. ఓకే, లాస్ట్ 8 పార్ట్లో 200 బిట్స్ ప్రీవియస్ బిట్స్ అప్లోడ్ చేసా ఫ్రెండ్స్. ఇవి ఫ్రీగానే అప్లోడ్ చేసాము మీకోసము. కాబట్టి మీరు ఇచ్చే సపోర్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా మీలాంటి అభ్యర్థులకు మరికొంతమందికి చేరుతుంది. అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇంకా ఛానల్కి ఇట్లా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. అలా యాక్టివ్ చేసుకోవడం వల్ల మేము ప్రతి వీడియో మీకు అందుతుంది ఫ్రెండ్స్. అలాగే మీకు ఎంటీఎస్, సిహెచ్ఎస్ఎల్ మరియు మిగతా ఎస్ఎస్సికి సంబంధించిన ఎగ్జామ్స్ ప్రీవియస్ పేపర్స్ మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనం డైరెక్ట్ క్వశ్చన్స్లోకి వెళ్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, కౌన్సిల్ ఆఫ్ స్టేట్ను డాష్ అని కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారు కౌన్సిల్ ఆఫ్ స్టేట్ను? ఆన్సర్ వచ్చేసి 4 ఫ్రెండ్స్, రాజ్యసభ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మీకు ఇవి త్వరగానే కంప్లీట్ చేస్తా ఫ్రెండ్స్, కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, 1857లో ఏ విశ్వవిద్యాలయం స్థాపించబడింది? అంటే క్రింది వాటిలో ఈ 4 ఆప్షన్స్లో 1857లో ఏ విశ్వవిద్యాలయం స్థాపించబడింది అంటే ఆన్సర్ వచ్చేసి 1 ఫ్రెండ్స్, యూనివర్సిటీ ఆఫ్ బొంబాయి. ఓకే, యూనివర్సిటీ ఆఫ్ బొంబాయి ఫస్ట్ ఆన్సర్ది. థర్డ్ క్వశ్చన్, క్రింది వారిలో శుంగ రాజవంశాన్ని ఎవరు స్థాపించారు? ఈ శుంగ రాజవంశాన్ని ఎవరు స్థాపించారు కింది వారిలో అంటే ఆన్సర్ వచ్చేసి 1 పుష్యమిత్ర శుంగ అంటారు. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది చూసుకోవచ్చు, తర్వాత కింద తెలుగులో చూపిస్తాను. ఓకే, ఫోర్త్ది, భారతదేశంలో శ్రామిక శక్తి జనాభాలో డాష్ ప్రజలు ఉండరు. అంటే క్వశ్చన్ ఏంటిదంటే ఫ్రెండ్స్, ఈ పిల్లలు ఎన్ని సంవత్సరాల వరకు పనిచేయకూడదని నిబంధన ఉంది? ఆన్సర్ వచ్చేసి 4, 14 సంవత్సరాల పిల్లలు పని చేయకూడదు. ఇది బాల కార్మికుల కిందికి వస్తుంది. ఓకే, ఇదే దాని యొక్క క్వశ్చన్ అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్ 14. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ చూద్దాం. ఓకే, 5వది, వినియోగదారుల రక్షణ నియమాలు 2021 ప్రకారం జిల్లా కమిషన్ల ఫిర్యాదులను స్వీకరించడానికి అధికార పరిధిని కలిగి ఉంటాయి. ఇక్కడ డాష్ని పరిగణలోకి తీసుకున్న వస్తువులు లేదా సేవల విలువలు ఎంత అన్నట్టు ఫ్రెండ్స్. ఓకే, ఆన్సర్ వచ్చేసి 3 ఫ్రెండ్స్. ఓకే, ఆన్సర్ వచ్చేసి 3, 50 లక్షల రూపాయలు మించకూడదు. ఓకే, 50 లక్షల రూపాయలు మించకూడదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, 6th. ఓకే, 6th క్వశ్చన్, ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే కింద టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది ఫ్రెండ్స్, అందులోకి వెళ్ళి జాయిన్ అవ్వండి. లేకుంటే టెలిగ్రామ్లోకి వెళ్ళి జీపీఆర్ అకాడమీ అని కొడితే మీకు వస్తుంది ఫ్రెండ్స్, వాటిలోకి వెళ్ళి జాయిన్ అవ్వండి. ఓకే, 6th క్వశ్చన్, ఆగస్టు 2022లో ప్రకటించిన విధంగా అంతర్జాతీయ ద్రవ్యనిధి IMFలో భారతదేశానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవికి ఎవరు ఎన్నికయ్యారు? ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవికి ఎవరు ఎన్నికయ్యారు? దేనికి అంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి IMFలో. ఓకే, ఆన్సర్ వచ్చేసి కింద ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, ఆన్సర్ వచ్చేసి 4 ఫ్రెండ్స్, కృష్ణమూర్తి సుబ్రమణియన్. ఓకే, కృష్ణమూర్తి సుబ్రమణియన్ అనే వ్యక్తి IMFకు డైరెక్టర్గా పదవికి ఎన్నికయ్యారు. ఓకే, నెక్స్ట్ 7th. ఓకే, 7th, భారత రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక విధులు పేర్కొనబడ్డాయి? ఎప్పటికీ 2022 మే 2022 నాటికి ప్రాథమిక విధులు ఎన్ని పేర్కొనబడ్డాయి? ఆన్సర్ వచ్చేసి 3, 11 ఫ్రెండ్స్. ఓకే, 11. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 8th క్వశ్చన్, రాశేశ్వర్ సైకియా బార్బరన్ డాష్ నృత్యానికి సంబంధించింది. అంటే ఇది ఏ నృత్యానికి సంబంధించింది అంటే ఆన్సర్ వచ్చేసి 3, సత్రియ. ఇది సత్రియ నృత్యం గురించి మీకు చాలా అంటే వీడియోలలో ఉన్నది ఫ్రెండ్స్, ఆల్రెడీ చెప్పాను. ఇది ఏ రాష్ట్రానికి సంబంధించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 9th, భారతదేశంలో ఏ సాంప్రదాయేతర ఇంధన వనరులు అందుబాటులో ఉన్నాయి? ఓకే, కింద ఆన్సర్స్ ఉన్నాయి. ఓకే, ఆన్సర్ వచ్చేసి 1 ఫ్రెండ్స్, అలలు, గాలి మరియు సౌరశక్తి.
ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ 10th క్రింది వారిలో బంగ్లాదేశ్ గ్రామీణ బ్యాంక్ వ్యవస్థాపకుడు ఎవరు? ఏంటిది? బంగ్లాదేశ్ గ్రామీణ వ్యవస్థాపకుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి 2 మహమ్మద్ యూనస్ ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ 11ది వెనిగర్లో ఉండే యాసిడ్ రసాయన నామాన్ని డాష్ అంటారు, ఏమంటారు? ఆన్సర్ వచ్చేసి 2 ఫ్రెండ్స్ ఎసిటిక్ యాసిడ్. తెలుగులో ఏమంటారంటే ఎసిటిక్ ఆమ్లం అంటారు, యాసిడ్ని ఆమ్లం అంటారు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 12ది ఉంది, పాస్ చేసుకొని చదువుకోండి, కింద తెలుగులో చూపిస్తున్నాను. ఓకే. వేడి వాతావరణ సీజన్ అనేది స్థానికీకరించిన ఉరుములతో కూడిన తుఫాన్ సీజన్. ఇది హింసాత్మక గాలులు, కుండపోత వర్షాలు, తరచుగా వడగళ్లతో కూడి ఉంటుంది. పశ్చిమ బెంగాల్లో ఏంటిది ఫ్రెండ్స్? వెస్ట్ బెంగాల్లో ఈ తుఫాన్ను డాష్ అని పిలుస్తారు. ఇలాంటి తుఫాన్ను ఏమని పిలుస్తారు? ఎక్కడ? వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్. ఓకే. ఆన్సర్ వచ్చేసి 4 ఫ్రెండ్స్ కల్ బైసాఖి అని పిలుస్తారు. ఓకే, కల్ బైసాఖి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 13ది నవంబర్ 2022లో భారతదేశంలోని జమ్మూ మరియు కాశ్మీర్ నుండి కిశ్తవర్ దొడ బెల్టాకు 3 రోజుల పర్యటన ప్రారంభించిన రాజకీయ నాయకుడు ఎవరు? ఓకే, రాజకీయ నాయకుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి 3 గులాం నబీ ఆజాద్. ఓకే, ఇతను అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్ 14ది ఫ్రెండ్స్ డాష్ ఈక్వల్ టు ఆర్థిక వ్యవస్థలోని అన్ని సంస్థల స్థూల విలువ జోడించిన మొత్తం. ఓకే, ఆన్సర్ వచ్చేసి 2 ఫ్రెండ్స్ జీడిపి. ఓకే, 2 జీడిపి. నెక్స్ట్ 15ది ఆసియా గేమ్స్ మొదట ఏ సంవత్సరంలో జరిగాయి? ఆసియా గేమ్స్ మొదట ఏ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి అంటే ఆన్సర్ వచ్చేసి 4 ఫ్రెండ్స్ 1984 గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, 16ది త్రిశూర్ పోరం ఫ్రెండ్స్, ఇది పేదం పడ్డది. ఓకే, పోరం ఫెస్టివల్ అంటే పండుగ క్రింది ఏ రాష్ట్రాల్లో జరుపుకుంటారు? ఓకే, అంటే ఈ త్రిశూర్ పోరం ఫెస్టివల్ అనేది కింది వాటిలో ఏ రాష్ట్రాల్లో జరుపుకుంటారు అంటే ఆన్సర్ వచ్చేసి 2 ఫ్రెండ్స్ కేరళలో జరుపుకుంటారు. ఓకే, ఇక్కడ స్పెల్లింగ్ తప్పు పడ్డది, పోరం అన్నట్టు, ఇక్కడ ఇంగ్లీష్లో కరెక్ట్గా చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 17ది విటమిన్ సి అంటే విటమిన్ సి ఈజ్ యాన్ అంటే ఆన్సర్ వచ్చేసి 1 ఫ్రెండ్స్ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. ఓకే, ఏది? విటమిన్ సి అనేది. ఆప్షన్ వచ్చేసి 1. ఓకే, నెక్స్ట్ 18ది ఓకే చదరంగంలో చతురస్రాల సమాంతర వరుసలను అంటే చదరంగంలో ఉంటాయి కదా ఫ్రెండ్స్, అంటే చెస్లో ఉండేది ఆ సమాంతర వరుసలను ఏమంటారు అంటే ఆన్సర్ వచ్చేసి 1 ఫ్రెండ్స్ ర్యాంక్స్ అంటారు. ఓకే, ర్యాంక్స్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, 19ది క్రింది వాటిలో ఏది భారతదేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమకు ప్రధాన కేంద్రంగా పరిగణించబడుతుంది? అంటే ఇప్పుడు ప్రధాన కేంద్రంగా ఏది పరిగణించబడుతుంది అంటే ఆన్సర్ వచ్చేసి 2 ఫ్రెండ్స్ బెంగళూరు ఎక్కడ ఉంది? కర్ణాటక. ఓకే, ఇక్కడ బెంగళూరునే మెయిన్ ఇస్రో హెడ్ క్వార్టర్ కూడా ఇక్కడనే ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఇస్రోది కూడా. నెక్స్ట్ 20ది ఇది లాస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఓకే, వీడియోలో నెక్స్ట్ పార్ట్ 10లో మీకు షిఫ్ట్ 4 అందిస్తా ఫ్రెండ్స్. ఇది 2023 1వ నెల 11వ తారీఖు జరిగిన షిఫ్ట్ 4 మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఛానల్లో సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు 20 క్వశ్చన్ చూద్దాం. ఓకే, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రబీ పంట కోతకు సిద్ధం ఉన్న సమయంలో డాష్ ఇక్కడ తప్పలేదు డాష్ క్రీడా జానపద నృత్యాన్ని ప్రదర్శించబడుతుంది అంటే చూపిస్తా ఫ్రెండ్స్. అంటే ఇది ఏ కాలంలో ఇక్కడ రబీ పంటను కోస్తారన్నట్టు ఫ్రెండ్స్. ఓకే, ఆన్సర్ వచ్చేసి 1 ఫ్రెండ్స్ శీతాకాలం. ఓకే, శీతాకాలం. ఓకే, ఇంకా కింద ఆప్షన్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ఫుల్ పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, అందులోకి వెళ్ళి జాయిన్ అయ్యి ఈ పీడిఎఫ్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఇంకా ఛానల్కి ఇట్లా సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.